అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాలు మిగులుస్తున్నాయి. ఓవైపు ఈదురుగాలులతో కోతకొచ్చిన వరి పంట నేల కొరుగుతుంటే మరోవైపు కల్లాల్లోని ధాన్యం తడిసి నష్టాలు మూటగట్టుకుంటున్నారు. కొనుగోలులో జాప్యం వల్ల ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం నీటి పాలవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు ఆరుగాలం పండించిన పంటలను నీటిపాలు చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. గాలులకు పట్టాలు ఎగిరిపోయి ధాన్యం నీటిపాలైంది. ఐకేపీ కేంద్రాలకు పంట తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చెండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనూ ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులతో పట్టాలు ఎగిరిపోయి ధాన్యం కొట్టుకుపోయింది. ఐకేపీ స్టార్ట్ చేసి కూడా ఒక వారం రోజులేం కావస్తుంది. కనీసం ఈ ఐకేపీలో రోజుకి 1 లారీ 2 లారీలు తప్ప ఎక్కువ లారీలు పెట్టి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే మార్గం చేయటలేదు. ఈ అకాల వర్షం వల్ల ఇప్పటికి 3 సార్లు వచ్చింది. రైతులకు పట్టాలు అందుబాటులో లేక కప్పుకోలేక ఈ అకాల వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. గత 15 రోజుల ముందు నేను వరి పొలం కోసినాం. వరి పొలం కోస్తే ఆ మిల్లర్ల దగ్గర పోతే ఆ మిల్లర్ వాళ్ళు ఇలా ఆ గింజ ఉంది, తాలు ఉంది, ఇది ఈ రేటుకి ఇవ్వండి, ఆ రేటుకి ఇవ్వండి, వాళ్ళు తక్కువ ధరలకు వాళ్ళు అడగటం జరుగుతుంది. కానీ అక్కడ అమ్ముకోలేని పరిస్థితి. ఇక్కడ వస్తే నన్ను ఇక్కడ మద్దతు రేటు దొరుకుతుంది అని వచ్చేసి ఈ ఐకేపీ సెంటర్లలో మేము చూస్తుండగా ఇక్కడ కూడా సీరియల్ ఉండాలి, మేము ఈ తూర్పాలు పట్టాలి, ఎట్లాంటి 17% తక్కువగా ఉంటే మేము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అని చెప్పేసి ఇక్కడ వారాల తరబడి ఇక్కడనే నిల్వ ఉండటం జరుగుతుంది. పోసిన మళ్ళా 2 సార్లు వర్షాన్ని దర్శింది. అసలు వాళ్ళు లెక్క కూడా చేయట్లేదు. మేము మా పరిస్థితి కొద్దిగా గవర్నమెంట్ అన్న చర్య తీసుకుని కొద్దిగా తొందరగా వేపిస్తే మేము కొద్దిగా ఒక దరి జారుతాడు. 4 మిషన్ల ఖర్చులు ఇవన్నీ అసలు ఎంత ఖర్చు వస్తుంది అంటున్నారు. అసలు చేయకుండా మేలకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది ఒక్కోసారి ఆ పరిస్థితి చూస్తే. మరి చేసేది ఏం లేదండి. అది అంతా వాళ్ళు ఆదుకుంటే దయచేసి ఆ గవర్నమెంట్ తొందరగా వేసుకుంటే చిన్నోడు పెద్దోడు అందరు బయటపడతారు. 3 సార్లు దర్శనం, ఇప్పుడు 3వసారి 2 సార్లుగా 3 వాళ్ళు వేసుకోవాలంటే మ్యాచ్ చూడడానికి చూడటం లేదు. వాళ్ళు ఏందని అంటే చూద్దాం అంటారు. వాళ్ళు జగల వాళ్ళు కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా రాజకీయంగా నడిపిస్తారు. అంతా రాజకీయంగా కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు కొద్ది నెంబర్లు బొమ్మర్లు ఉండే వాళ్ళకి వేసుకుంటారు. మా దగ్గర వాళ్ళకి అసలు లెక్క కూడా చేయట్లేదు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. కల్లాల్లో ఆరబోసిన వరి, మిర్చి తడిసి ముద్దయింది. మామిడి పంట నేల రాలింది. కోత దశకు వచ్చిన వరి ఈదురుగాలులతో నేల కొరిగింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం రుద్రారం, యన్మగండ్లలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి.